రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంలో నిర్వహిస్తుంది కేంద్రం. ఉభయ సభల్లోని పార్టీల ఫ్లోర్ లీడర్లతో రాజ్నాథ్ సింగ్ భేటయ్యారు. అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు కేకే నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. రైట్, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది కేంద్రం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లివిల్ మనకి ఫోన్లో అప్డేట్స్ అందిస్తారు. లివిల్, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, రేపటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇవాళ అఖిలపక్షం సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలిచింది. ఈ నేపథ్యంలో 11:30 అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్, లోక్సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ శ్రీ కేశవరావు ఇద్దరు హాజరయ్యారు. ఇవి ప్రస్తుత లోక్సభకు చివరి సమావేశాలు కావడంతో అందరూ కూడా సభను సజావుగా జరిగేందుకు వీలుగా అందరూ సభ్యులంతా వ్యవహరించాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్రం యోచిస్తుంది. కీలక బిల్లు అన్నింటినీ కూడా గత సమావేశాన్ని ఆమోదం తెలపడంతో ఓటాన్ అకౌంట్ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుత సమావేశంలో 19 బిల్లులకు ఆమోదం తీసుకొస్తున్నట్లు కూడా కేంద్రం నుంచి సమాచారం ఉంది. బిల్లు అన్నింటికి ఇప్పటికే ఉభయ సభల్లో ప్రవేశపెట్టినందున ఆమోదం తెలిపేందుకు చర్చలు తీసుకురానట్టు కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. కొత్తగా వచ్చే భద్రత ఏర్పాట్లపై కూడా అన్ని పార్టీలకు వివరించినట్లు ఇప్పటికే సమాచారం ఉంది. సభా కార్యకలాపాలను సహకరించాలని కోరుతున్న ప్రభుత్వం సభను ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కదారి పట్టించకుండా ఈ ఓటాన్ అకౌంట్ పైనే ఎక్కువగా చర్చ జరిగే విధంగా ప్రజలకు అన్ని సమాచారం అందే విధంగా ఇవాళ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగానే సమావేశాలకు సంబంధించి అఖిలపక్ష పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసింది. అఖిలపక్ష పార్టీ సమావేశంలో వాళ్ళ అంశాలను కూడా ఇటు అందరి ఆయా పార్టీల సభ్యులకు వివరించడం ఉంది. అయితే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ మరికొద్ది రోజులు రానున్న నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ పెట్టే యోచన కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఓటాన్ అకౌంట్ అందరూ కూడా ఆమోదం తెలపాలి. ఓటాన్ అకౌంట్ దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి చర్చించాలి, ప్రజలకు చేరవేయాలి అనే అంశం పైన కూడా ఈ అఖిలపక్ష సమావేశం చర్చించినట్లు తెలుస్తుంది. అయితే గత సమావేశాల్లో 19 బిల్లులు ఏవైతున్నాయో అన్నింటికి కూడా కూలంకషంగా చర్చించి వాటిపై ఆమోదం తెలిపే విధంగా ఈ అఖిలపక్ష సమావేశంలో సజ్జనం కోరున్నట్లు కూడా సమాచారం అందుతుంది. కార్తీక్.